ఏమోయ్ శైలు, జల్దీ రావోయ్. వస్తున్నా, ఆగు. అయ్యా ఏందే అట్లరుస్తున్నావు? ఎవరినింటే ఏమనుకుంటారు? పెళ్ళామంటే మోజెక్కువ ఈడుచుండలేక అరుస్తున్నాడు అనుకుంటారు లేవే. ఇది మొగుడు చెప్పింది ఇంటలేదేమో, అందుకే గిట్ల అరుస్తుండు అని కూడా అనుకుంటారు. నిజమేగా, ఇంటలేదు ఈ మధ్య నువ్వు. నేనా నేనా ఏమేం లేదని? టైంకి ముద్దులు ఇస్తలేవు, హగ్గులు ఇస్తలేవు, దగ్గరికి వస్తలేవు. మళ్ళా లేకపోతే 6 నెలలైనా ఈ సోగ్గాడికి దూకుడు తగ్గుతలే మరి. చూడు, ఎన్నాళ్ళైనా నీ మీద ప్రేమ తగ్గదు, ఈ దూకుడు ఆగదే. అబ్బా జర ఆగరాదే. ఏంది ఆగేది? ఇప్పటికే మస్తు టైం వేస్ట్ అయింది. అయినా శైలు, నీకు విషయం తెలుసానే? అందంగా ఉండు భార్య సొత్తు, దాన్ని ఆస్వాదించుడు భర్త హక్కే. కిసంటి మాటలు మాత్రం మస్తు చెప్తావు. మాటలేందే, చేతలు కూడా మస్తున్నాయి. కొంచెం టైం ఇచ్చినావు అనుకో, పాటలు వాడతా. అవునా? జల్దీరా, టైం అవుతుంది. కార్కి వద్దు, బైక్ చాలు. బైకా ఏదో అయితే జల్దీరా, త్వరగా వచ్చేస్తాను. బాయ్. కంటి పాప లెక్క చూసుకుంటుండు. ఆయన 10 కాలాల పాటు సల్లగా ఉండాలి దేవుడా. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది, వాళ్లే ముందుకు నడిపిస్తారు అనుకున్నాం. అవును సార్. కానీ ప్రతి ఒక్కళ్ళ లైఫ్ ఈ మొబైల్ నడిపిస్తుందిరా. టెక్నాలజీ పెరిగినందుకు ఖుషి కావాలనో, వాళ్ళ జిందగీ ఖరాబ్ చేస్తున్నందుకు బాధపడాలనో అర్థమైతలేదు రసీను. సార్, ఈ టెక్నాలజీ ఎవడు ఎట్లా వాడితే అట్లా ఉపయోగపడుతుంది సార్. సీదా వాడితే హ్యాపీ లైఫ్ నిస్తుంది, ఉల్టా వాడితే లైఫ్ తీస్తుంది. అంతే సార్. ఏం టెక్నాలజీ గురించి అంగి వేసుకున్నంత ఈజీగా చెప్పినావు? ఏదో మీతో తిరుగుతూ. హలో సార్. హలో హలో హలో, మంచిగుండ్రా సార్? మంచిగున్నా సార్. మా బావ టెండర్ ఫైల్ ఒకటి మీ ఆఫీసులో ఉంది సార్. గుర్తుంది సార్, గదే పనులు ఉన్నా, తొందరలో అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. ఏమన్నా పని ఉంటే చెప్పురు సార్, చేసి పెడతా. అరే పక్కా సార్, ఉంటా. సరే మరి. ఓకే సార్. మస్తుగా ఉంది సార్ మీ బిజినెస్. బావేమో టెండర్ లేసుడు, మీరో ఓకే చేయించుకున్నాడు. లేకుంటే ఏముందిరా, గీ ఊర్లో పోలీస్ జాబ్ అంటే జాతరలో జామకాయలు అమ్ముకునుడే. గా పని కష్టమని ఈ బిజినెస్. నిజమే సార్. ఈడ ఒక్క కేసు కూడా పైసలు వచ్చేది వస్తలేదు. దానికి కూడా టైం ఉంటదిరా. టైం వస్తే వద్దన్నా వస్తాయి. అంతేనా సార్? సరే సార్. బండిది.